మిత్రులందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, సమాజంలో నిత్య జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నారు. అది ఇంట్లో పనిచేసినా, ఆఫీసులో పనిచేసినా, సొంత వ్యాపారంలో పనిచేసినా అనేక రకాల సమస్యలు. అదేవిధంగా మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో కూడా కలుషితమైనటువంటి ఫెర్టిలైజర్, కెమికల్స్తో కూడినటువంటి ఆహారము మనకు తెలియకుండానే మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా మనం పీలుస్తున్నటువంటి గాలి కానీ, తాగుతున్నటువంటి వాటర్ కానీ, లేకపోతే చివరకు మనుషుల మధ్యలో కలుషితమైనటువంటి మనసుల కారణంగా ఈరోజు అది కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఈరోజు ప్రతి మనిషిలో వస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ మరి పరిష్కారము యోగా అందరూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం హాస్పిటల్లోకి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెడతాము, కానీ ₹1 ఖర్చు లేనటువంటి యోగాను మాత్రము మనం ఎవరూ పాటించము. మారుతున్నటువంటి జీవన నేపథ్యంలో యోగా కానీ, చిన్న చిన్న శారీరక వ్యాయామం కానీ చాలా అవసరం. మారుతున్నటువంటి నేపథ్యంలో శరీరానికి ఏ రకం కష్టపెట్టకుండా చాలా మరి సుఖం వచ్చే విధంగా చేస్తున్నాం తప్ప మనకు అర్థం చేసుకోవడం లేదు. ఎంతైతే సుఖంతో ఆ శరీరాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామో అదే స్థాయిలో శరీరానికి నష్టం చేస్తూ ఉన్నాము. ఏ రకంగా వంట చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, తిరిగేటప్పుడు, మెట్లెక్కేటప్పుడు, నడిచేటప్పుడు ఏ రకంగా కనీస వ్యాయామం లేకుండా మన శరీరాన్ని మనం నష్టపెట్టుకుంటున్నాం. కానీ మనమేమో సుఖపడుతున్నాం అనుకుంటాం. అది సుఖం కాదు, మన శరీరానికి నష్టం చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు హైదరాబాద్లో కొన్ని వందల ప్రాంతాలలో ఈ యొక్క ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాను. మన యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాని కారణంగా కనీసం ఒక 30 నిమిషాలు ఓపెన్ జిమ్లో చేసినట్లయితే శరీరంలో అనేక రకాల సానుకూలమైనటువంటి మార్పులు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆ దిశలో దానికి అందరూ ముందుకొచ్చి మన ఆరోగ్యవంతమైనటువంటి భారత్, హెల్త్ ఇండియా, ఫిట్ ఇండియా అనేటువంటి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాన్సెప్ట్ ఉందో దానికి అందరూ స్పందించి మన ఆరోగ్యాలను కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాము, మన కుటుంబానికి ఇతర ఇబ్బందులు లేకుండా ఉంటాము. మనం అనారోగ్యానికి గురైతే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. లక్షల రూపాయల హాస్పిటల్స్లో డాక్టర్ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదే కాకుండా మనం చేసేటువంటి పనిలో, అది సొంత వ్యాపారం కానీ, ఆఫీసులో కానీ మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాని కారణంగా దేశానికి లాభం చేకూర్చుతాం. కాబట్టి అందుకే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఒక హెల్త్ ఇండియా, ఒక ఫిట్ ఇండియాగా నిర్మాణం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగా, శరీర వ్యాయామం, మరి మానసికమైనటువంటి ప్రశాంతత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా పిల్లలకి ఇలాంటి స్కూళ్ళల్లో ప్లేస్ లేదు, గ్రౌండే లేకపోతే ఇక స్కూళ్ళలో ఎడబెడతారు. తప్పకుండా ఏదైనా స్కూళ్ళల్లో ప్లేస్ ఉంటే వాళ్ళు అడిగితే తప్పకుండా పెడతాను.